ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువల మాట తీరు వాళ్ళు కానీ దీనికి ఎప్పుడు కూడా వన్యప్రాణికి కానీ మనిషిలాగానే రేట్ కట్టలేదు. వైల్డ్ లైఫ్ కు రీసెర్చ్ చేయడం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం పక్క జరిగితే అది డిస్టర్బ్ చేయకుంటే కొంచెం నడుస్తుంది. దూరం ఉంటే నడుస్తుంది. నడుస్తుంది అప్పుడు చూడొచ్చు. అది 2-3 రోజులు मोहम्मद फयाज अहमद खान, गंगा प्रसाद, ఈ ముగ్గురు వ్యక్తిని విచారిస్తే వీరి ద్వారా మనకి వేరే కొంతమంది కూడా ఉన్నారని చెప్పేసి మనకి తెలియడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఫర్దర్గా దీనికి ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మనకి మిగతా 7 కూడా వేరే వేరే ప్రాంతాలలో ఉన్నారని తెలిసింది. వాళ్ళ యొక్క రోల్స్ ఈ యొక్క క్రైమ్లో ఏ విధంగా ఉన్నది, కొంతమంది దాన్ని హంట్ చేయడంలో పాల్పడ్డారు, కొంతమంది ట్రాన్స్పోర్ట్ చేయడంలో పాల్పడ్డారు, కొంతమంది మిడిల్మెన్గా పాల్పడ్డారు, కొంతమంది హార్బరింగ్ చేసిండ్రు. సో వివిధ దిశాలలో దీన్ని క్రైమ్లో ఇన్వాల్వ్ చేసుకుని వ్యక్తులను మనం గుర్తించడం జరిగింది. గుర్తించి నేటి రోజు వరకు అందరినీ మనం ఎంక్వైరీ చేసి నేటి రోజు వరకు ఆ వెహికల్ కూడా సీజ్ చేయబడ్డారు. సో దాంట్లో వాడబడ్డ 9 మంది వ్యక్తులు ఎవరైతున్నారో ఆ వ్యక్తుల యొక్క ఫోన్ నంబర్స్, ఆ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్లో ఉన్న డాటా ప్రకారం ఎవరెవరు ఏ పాత్ర పోషించారు ఈ నేరంలో, ఆ పాత్ర ద్వారా వాళ్ళు ఏమి లబ్ధి పొందామనుకుంటున్నారు, లేకుంటే దీన్ని ఎవరికి అమ్ముదామనుకుంటున్నారు, లేకుంటే వాళ్ళ ఉద్దేశాలు ఏందనేది మనకి తెలియడం జరిగింది. దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసి నేటి రోజు వరకు 10 మంది ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో, దీనికంటే ఎక్కువ మంది కూడా ఉన్నారు. బట్ సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో మనం వాళ్ళని కస్టడీలో తీసుకోవడం కానీ వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం కానీ జరుగుతుంది. సో ప్రస్తుతం మన కంట్రోల్లో 10 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళని మళ్ళీ మేము అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దాని తర్వాత జడ్జి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. వీళ్ళంతా ప్రస్తుతం ఖానాపూర్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు ఫర్దర్గా ఎవరికి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో లేకపోతే స్మగుల్ చేస్తున్నారో అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఎట్లయితే వీళ్ళకి డీటెయిల్స్ ఇస్తున్నారో మనకి ఎట్లయితే లీడ్స్ దొరుకుతుందో అదేవిధంగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఇదే కేసులో మనం నిందితులుగా వాళ్ళని చిత్రీకరించి వాళ్ళని మళ్ళీ కోర్టుకి మనం రిమాండ్ తరలించడం జరుగుతుంది. సో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో, ఎన్ని వెహికల్స్ ఇన్వాల్వ్ ఉన్నాయో, ఎంత సీజర్స్ ఇన్వాల్వ్ ఉన్నాయో మనం ప్రస్తుతం చెప్పలేము. బట్ ఇన్ కోర్స్ డ్యూరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకి అవన్నీ బట్టబయలైంది. దాని ప్రకారం మనకు యాక్షన్. ఎక్కడ హంటింగ్ చేసేది సార్? హంటింగ్ ఎక్కడ వేసారు? రాజుల బాబాపూర్ ఉంది కదా, కాంగడి జంగల్లో తీసుకుంటుంది. సో అక్కడ 4 కలిసి పట్టినట్టు మనకి క్లారిటీ ఉండదు. అంటే అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా వేరే ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి. ఎన్ని అలుగులు పట్టిరు సార్? 2 పట్టిరా? అలుగులు 2. ఇప్పుడు అవశేషాలు దేని పాత వాళ్ళ దగ్గర సీజ్ చేసి అంతకుముందు చేసి రాలేదు. ఎక్కడో వాళ్ళు పట్టినట్టు. సో కొన్ని సంవత్సరాల కింద పట్టినట్టు వాళ్ళకి చెప్తున్నారు. బట్ దీనికి మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అవశేషాలు ఇంతకుముందు గతంలో హంటింగ్ చేసి పట్టుకున్నారు. మరి అమ్మలేదు సార్ అది? అమ్మకుంటున్నారు వాళ్ళ దగ్గర మనం తీసుకుని అమ్మిందా వాళ్ళ దీనికి పెట్టుకున్నా మనకు తెలియదు. అంటే బయ్యర్ మనకి ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ వచ్చేదాకా దీనికి ఎప్పుడు చంపారు లేకుంటే ఎక్కడ జంతువు అనేది మనకు అప్పుడు క్లారిటీ. వీళ్ళు ఇప్పుడు 19 దొరికింది సార్. 19th ఈవినింగ్ రోజు ముగ్గురు మనకి దొరికింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే 20th కొంతమంది దొరుకుతుంది, 21st కొంతమంది దొరుకుతుంది, 22nd ఇయాలకి మన కంట్రోల్లో 10 మంది వ్యక్తులు మన కంట్రోల్లో ఎట్లా పట్టి సార్? రాత్రి సమయంలో బలతం పట్టారు. ఎట్లా పట్టిందని జైలు అలుగుని ఎట్లా పట్టారు వాళ్ళు పట్టుకోవడం? అంటే దీని యొక్క ఈ యొక్క వన్యప్రాణి యొక్క సెన్సిటివిటీ ఏంటంటే అది
రాత్రి పూట తిరిగే జంతువు నిశాచర జంతువు. సో ఇవి రాత్రి పూటనే అది బయటకు వచ్చి దాని ఒక చిన్న పొరలో నుంచి బయటకు వచ్చి తిరుగుతుంది. సో వీళ్ళు అక్కడ నైట్ పూట పట్టుకోవడం జరిగింది అనేది మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. సో అక్కడ పట్టుకొని అక్కడ నైట్ షూట్ చేస్తున్నది మనకి క్లారిటీ. ఇప్పుడు గతంలో కూడా సో మనకి 19th ఈవినింగ్ ఖానాపూర్కి ఇది స్మగ్ల్ అయిందని తెలుసు. సో కొంతమంది ఒక గృహంలో ఉందంటే మనం అక్కడ పోయి కూడా సెర్చ్ చేసినాం, అక్కడ దొరకలేదు. బట్ సబ్సిక్వెంట్గా మాకు ఏం తెలిసిందంటే దాన్ని ఆ రాత్రి మధ్యరాత్రి అది అదే లేన్లో వదిలిపెట్టేసింది. అది తప్పించుకునే ప్రయత్నంలో ఎక్కడో మూడు దగ్గరకు వచ్చి స్ట్రక్ అయింది. సో మనకు లోకల్ ఇన్ఫర్మేషన్ పోగానే మనం పోయి పట్టుకున్నది. ఎక్కడైతే మనం ఇల్లు సెర్చ్ చేసినాం ఆ ఇంటి 50 గంటల ప్రాంగణంలో దొరికింది. సో కాబట్టి వాళ్ళే దీన్ని వదిలేసుకుని వచ్చారనేది మాకు ఖచ్చితంగా ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది కదా సార్, 21 నాడు మార్నింగ్ సీసీ ఫుటేజ్ చూస్తే దొరుకుతాయి కదా సార్. వదిలివెళ్ళి రా మరి పొద్దు ఆ రాత్రి దాక్కునే దొరుకుతుంది. 21 సీసీ ఫుటేజ్ ఉంది అక్కడ, మనం 20 రోజు సీసీ ఫుటేజ్ చూసి రారు. చూసినాం, అదే అంటాం, ఆ యాంగిల్ కవరేజ్ 21 రోజు మార్నింగ్ సీసీ ఫుటేజ్ దొరుకుతాయి. వదిలివెళ్ళిరా అక్కడ ఉండేననేది తెలుస్తుంది మనకు. వదిలివెళ్ళి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.